మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ టీడీపీకి షాక్ తప్పదా? ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం, రాజకీయంగా అనేక మార్పులు చేర్పులు జరగడంతో మోదీ కేబినెట్లో కూడా మార్పులు జరగనున్నాయి. మరి అవే గాని జరిగితే తెలుగుదేశం పార్టీకి ఒకంత షాక్ తప్పదని సమాచారం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎంపీగా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సుజనా చౌదరి నుంచి మోదీ రాజీనామా అడిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అశోక్ గజపతిరాజు సంగతి ఏమో గాని చౌదరిని మాత్రం ఇంటికి పంపడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం విషయంలో మోదీ వ్యూ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో అనేక మార్పులు జరిగాయి. ఇప్పుడు కేబినెట్ నుంచి తెలుగుదేశం మంత్రి ఒకరు స్థానం కోల్పోక తప్పదనే మాట వినిపిస్తోంది. అయితే పూర్తిగా తెలుగుదేశం వాళ్లను మంత్రివర్గం నుంచి బయటకు పంపించేస్తే ఆ పార్టీతో బంధం తెంచుకున్నట్లుగా అవుతుంది. కానీ ఇప్పుడిప్పుడే పూర్తిగా తెంచేసుకోకూడదని కమలనాథులు భావిస్తున్నారు. ఏపీ కేబినెట్లో బీజేపీ మంత్రులు ఉన్నారు కాబట్టి పూర్తిగా తెగదెంపులు ఉండవని అశోక్ గజపతిరాజును అలాగే పెట్టుకుని చౌదరిని మాత్రం బయటకు పంపుతున్నారని తెలుస్తోంది. దీనికి మోదీ గట్టి రీజన్లనే చెప్పుకున్నాడట. జేడీయూను మంత్రివర్గంలోకి చేర్చుకోవాల్సిన అవసరాన్ని తెలియజెప్పుతూ మోదీ తెలుగుదేశం వారినొకరిని ఇంటికి పంపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కట్టే విరగనట్లుగా పాము చావనట్లుగా మోదీ వ్యవహరించనున్నారని, ఇది దాదాపు ఖాయమేనని తెలుస్తోంది. మరి కొత్త వాళ్లకు స్థానం ఇవ్వకుండా సుజనా చౌదరిని బయటకు పంపితే తెలుగుదేశం పార్టీని పొమ్మనకుండా పొగబెట్టినట్లు అవుతుంది.